వాల్మీకి సేవాదల్ పార్లమెంటరీ సంఘం అధ్యక్షుడైనటువంటి బుల్లెటి లింగమయ్య ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి సందర్భంగా ఈ పెద్దపప్పూరు మండల కేంద్రంలో వాల్మీకి జయంతిని పురస్కరించుకొని ఎంఆర్పిఎస్ చేనేత కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలందరినీ కూడా కలుపుకొని ఈరోజు చాగల నుండి భారీ ర్యాలీతో ఈ పెద్దపప్పూరు మండలంలో అంబేద్కర్ విగ్రహం బస్టాండ్ వీధిగా, పోలీస్ స్టేషన్ వీధిగా, పెట్రోల్ బంక్ వరకు ర్యాలీగా మన తాడపత్రిలో వెలిసినటువంటి వాల్మీకి దేవుడు, మన అందరి దేవుడు, రామాయణాన్ని రచించిన మహానుభావుడు, ఆయన జయంతిని పురస్కరించుకొని తాడపత్రిలో విగ్రహానికి పూలమాల వేయడానికి ర్యాలీతో ప్రదర్శనగా దాదాపు 15 వెహికల్లో ఈరోజు బుల్లెట్ లింగమయ్య ఆధ్వర్యంలో ప్రజా సంఘాలైనటువంటి వ్యవసాయ కార్మిక సంఘం, అలాగే చేనేత కార్మిక సంఘం, మాదిగ దండోరా ఆధ్వర్యంలో, బుల్లెట్ లింగమయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడైనటువంటి టి ఆదినారాయణ మాదిగ అయినటువంటి నేను, అలాగే చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతా పురుషోత్తం, అలాగే వాల్మీకి సంఘం అధ్యక్షుడైనటువంటి మన గోడేపల్లి ఆదన్న, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం తాడపత్రి నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి నారాయణ రెడ్డి, వాల్మీకి సోదరులు, అలాగే టీడీపీ నాయకుడైనటువంటి పుల్లయ్య, అలాగే మొత్తం టోటల్గా వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఈ ఘనంగా జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవాలని ఈరోజు ప్రదర్శనగా తాడపత్రి పట్టణానికి బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి మన మహానుభావునికి మనమందరం కూడా ఖచ్చితంగా కుల మతాలకు అతీతంగా రామాయణాన్ని, భారతదేశంలో రామాయణాన్ని రచించి రామ లక్ష్మణ సీత ఒక భగవంతుడి స్వరూపమైనటువంటి వాల్మీకిని మనం అందరం కూడా జయప్రదం చేయాలని కూడా పెద్దపప్పూరు మండల ప్రజలకు, తాడపత్రి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకోవాలని కూడా తెలియజేస్తూ జై వాల్మీకి, జై వాల్మీకి.